సో గైస్ ఇది మన మెయిన్ గేట్, సివిఆర్ కాలేజ్ మెయిన్ గేట్. ఇలా పోతే సో అక్కడ కనబడుతుంది చూడండి, ఆ ఏరియా మొత్తం మన బస్ పార్కింగ్ ఏరియా, మొత్తం బస్సెస్ అన్ని పార్క్ చేస్తారు అక్కడ. దెన్ ఇట్లా స్ట్రైట్గా వెళ్తే మనకి సివిఆర్ కాలేజ్, లైక్ మన కాలేజ్ బ్లాక్స్ అన్నీ వస్తాయి. ఇక్కడ ఈ ఏరియా ఉంది చూడండి, లైక్ హియర్ ఏమన్నా డీజే నైట్స్ కానీ లైక్ ఫ్లాష్ మాబ్స్ కానీ ఇట్లాంటివి అయితే అంటే ఇక్కడ కండక్ట్ చేస్తారు ఈ ఏరియా మొత్తంలో, లైక్ ఈ ఓపెన్ స్పేస్లో. ఇక్కడ మనకి స్ట్రైట్కి వెళ్తే గర్ల్స్ హాస్టల్ ఎంట్రన్స్ వస్తుంది. లైక్ ఫస్ట్ మనం ఇట్లా పోదాం, పోయి లైక్ కాలేజ్ బ్లాక్స్ అనేవి చూద్దాం. ఇంకా అక్కడ లెఫ్ట్ సైడ్లో గ్రీనరీ కనబడుతుంది కదా, ఆ ఏరియా మొత్తం మనం సివిఆర్ పార్క్ అంటారు, లైక్ ఆ గ్రీనరీ ఆ ఏరియా మొత్తాన్ని. దెన్ ఇక్కడ కనబడే బ్లాక్ మనకి దీన్ని లైక్ మెయిన్ బ్లాక్ ఆర్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ అంటారు. ఇక్కడే మనకి లైక్ ఫీ పేమెంట్స్ కానీ హాల్ టికెట్స్ ఏమైనా కలెక్ట్ చేసుకోవడానికి, ఇంకా మన సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలన్నా ఇట్లాంటి ప్రాసెస్ అంతా ఇక్కడ జరుగుతుంది ఈ బ్లాక్లో. లెట్ జస్ట్ లైక్ ఆ ఏరియాకి వెళ్ళి చూద్దాం ఒకసారి, సివిఆర్ పార్క్ అనే ఏరియాకి వెళ్ళి. సో ఇదంతా లైక్ ఓపెన్ ఏరియా. ఇక్కడ ఏంటంటే లైక్ ఏమన్నా పెద్ద ఫెస్ట్ ఉన్నప్పుడు అందరు ఇక్కడే కూర్చొని సొల్లు వేసుకుంటారు, ఇక్కడ అందరు ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటారు. సో ఇట్లా ఉంటుంది ఏరియా అయితే. ఒకసారి అయితే లోపలికి వెళ్దాం, ఆ మెయిన్ బ్లాక్ లోపలికి. లైక్ అక్కడ చిన్న ఎంట్రన్స్ కనబడుతుంది చూడండి, లైక్ అటు సైడ్ వెళ్తే మనకి ఈసీ బ్లాక్ ఉంటుంది. దీని పైన జనరల్ క్లాస్ రూమ్సే ఉంటాయి మనకి. లైక్ అక్కడ చూడండి చిన్న మనకి బోర్డు కనబడుతుంది చూడండి, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ అని. లైక్ హియర్ అక్కడ మొత్తం ఈ ఏరియా మొత్తంలో మనకి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసెస్ ఉంటాయి ఇవన్నీ. లైక్ లైక్ ఫీ పేమెంట్స్ కానీ అన్ని ఇక్కడే జరుగుతూ ఉంటాయి ఈ ఏరియాలో. దెన్ ఇది కూడా అంతే, ఇక్కడ కూడా అన్నీ అవే జరుగుతూ ఉంటాయి, ఫీ పేమెంట్స్ కానీ సర్టిఫికేట్ సబ్మిషన్స్ కానీ అన్నీ. ఇది ఇటు సైడ్ వెళ్తే అక్కడ కనబడుతుంది చూడండి, లైక్ ఈ బ్లాక్ అంతా మనకి ఈసీ బ్లాక్. యూ కెన్ సీ దేర్ లైక్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. దెన్ వీ విల్ గో టు ది అదర్ బ్లాక్స్. ఇట్లా వెళ్తే మనకి చాలా బ్లాక్స్ వస్తాయి. అక్కడ ఒకటి ఉంది చూడండి, డిపార్ట్మెంట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అని ఒక బ్లాక్ ఉంటుంది అక్కడ, లైక్ సిఎస్సి బ్లాక్. దెన్ లైబ్రరీ కూడా ఇక్కడే ఉంటుంది మనకి. యూ కెన్ సీ దిస్ బోర్డ్ హియర్, లైక్ సిఎస్సి బ్లాక్, లైబ్రరీ బ్లాక్, పీజీ బ్లాక్, ఫస్ట్ ఇయర్ బ్లాక్. సో అన్ని ఇక్కడికి వెళ్ళవచ్చు మనం, లైక్ 1 by 1 మొత్తం చూద్దాం. లైక్ ఇటు సైడ్ అయితే అక్కడ చూడండి డిపార్ట్మెంట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. ఈ బ్లాక్లో కూడా మొత్తం క్లాసెసే, సెకండ్ ఇయర్స్కి థర్డ్ ఇయర్స్కి మోస్ట్లీ. దెన్ అక్కడ చూడండి లైక్ దేర్ యూ కెన్ సీ వన్ థింగ్, సివిఆర్ న్యూజెన్. అదేంటంటే అటు సైడ్ ఒక బ్లాక్లో ఒక ఫ్లోర్లో మనకి సివిఆర్ న్యూజెన్ అని ఉంటుంది. సో అక్కడ ఏంటంటే ఇన్నోవేషన్స్ హబ్ అన్నమాట, ఎవరికైనా బిజినెస్ ఐడియాస్ కానీ స్టార్టప్ ఐడియాస్ కానీ సో ఇట్లాంటివి ఏమన్నా ఉంటే వీ కెన్ ప్రెజెంట్ దేర్. ఈ కంప్యూటర్ సైన్స్ బ్లాక్ ఏదైతే ఉందో దీనికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ మనకి లైబ్రరీ ఉంటుంది, లైక్ సివిఆర్ కాలేజ్ లైబ్రరీ. సో లైబ్రరీ ఇన్సైడ్ షార్ట్స్ ఏమైనా దొరికితే ఐ విల్ ట్రై టు ఇంటిగ్రేట్ ఇన్ ది వీడియో.
దెన్ మనకి అక్కడ కనబడుతుంది చూడండి, ఆ బిల్డింగ్ మనకి లైక్ క్యాంటీన్ అండ్ పైన ప్లేస్మెంట్ సెల్ ఉంటుంది. Then if you see this board, civil labs, mechanical labs, first year block, cafeteria, placement cell, auditorium. సో ఇవన్నీ ఇక్కడికి వెళ్దాం మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సివిల్ ల్యాబ్స్ అండ్ మెకానికల్ ల్యాబ్స్ ఉన్నాయి కదండి. సో లైక్ ఈ ఏరియా ఉంది చూడండి, అక్కడ వరకు, ఆ చివరి వరకు, లైక్ ఈ షెడ్స్ అన్నీ మొత్తం మనకి మెకానికల్ అండ్ సివిల్ ల్యాబ్స్ ఉంటాయి. వెనకాల కూడా ఉంటాయి ఇంకా సివిల్ ల్యాబ్స్. అండ్ ఇంజనీరింగ్ వర్క్షాప్ ఉంటుంది, లైక్ ప్రతి బ్రాంచెస్కి, అన్ని బ్రాంచెస్కి ఉంటుంది ఫస్ట్ ఇయర్లో. సో అప్పుడు మనం ఇక్కడికే వస్తాం. దెన్ ఇక్కడ కూడా లైక్ అక్కడ కనబడుతుంది చూడండి, లైక్ చిన్న షెడ్. ఆ షెడ్ కూడా లైక్ వర్క్షాపే మనకి, ఇంజనీరింగ్ వర్క్షాప్. దెన్ అది మన సిఎం బ్లాక్ అంటారు దాన్ని. అక్కడ కనబడుతుంది చూడండి, ఆ మెయిన్ లైక్ ఆ గేట్ ఉంది చూడండి, ఆ గేట్కి అవుట్ సైడ్ మనకి పెద్ద క్రికెట్ గ్రౌండ్ ఉంటుంది. క్రికెట్ గ్రౌండ్ అంటే పెద్దగా ఉంటుంది కానీ పెద్దగా అలౌ చేయరు, ఓన్లీ పెద్ద ప్రీమియర్ లీగ్స్ లైక్ ఏమైనా టోర్నమెంట్స్ అయితేనే అలౌ చేస్తారు. లైక్ ఫ్రెషర్స్కి ఫస్ట్ 1-2 months అయితే అలౌ చేస్తారు. దెన్ ఈ ఏరియా చూడండి, ఇదైతే ఎప్పుడు ఓపెన్ ఉంటుంది. ఇక్కడే అందరు ఆడతారు, లైక్ వాలీబాల్, ఫుట్బాల్ ఉన్నారు ఇక్కడ. అది వాలీబాల్, ఇది బాస్కెట్బాల్ కదా, ఫుట్బాల్ లేదు కదా. యా ఇక్కడైతే లైక్ అక్కడ మనం వాలీబాల్ ఆడుకోవచ్చు, ఇక్కడ బాస్కెట్బాల్ కూడా ఆడుకోవచ్చు. దెన్ అక్కడ ఒక షెడ్ కనబడుతుంది చూడండి, లైక్ ఆ షెడ్డే మన ఆడిటోరియం, సివిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఆడిటోరియం. యా దట్స్ ది ఆడిటోరియం. అండ్ ఇటు సైడ్ వస్తే మళ్ళీ మనం లైక్ ఇది క్యాంటీన్ అండ్ స్టేషనరీ. ఇది హాస్టల్ స్టూడెంట్స్కి లైక్ ఏమన్నా స్టేషనరీ ఐటమ్స్ తీసుకోవడానికి ఇక్కడ స్టేషనరీ అవైలబిలిటీ ఉంటుంది. దెన్ అక్కడ ఒక డోర్ ఉంది చూడండి, లైక్ అది ఇండోర్ స్పోర్ట్స్ అండ్ జిమ్ ఉంటుంది చిన్నగా లోపల. అండ్ పైన ఇందాక చూపెట్టినా కదా, సో పైన ఫ్లోర్లో లైక్ మన క్యాంటీన్ అండ్ ఆ పైన ఫ్లోర్లో ప్లేస్మెంట్ సెల్. అండ్ ఇక్కడ ఒక చిన్న షెడ్ లాగా ఉంది చూడండి, ఈ షెడ్ని మనం స్టోన్ జోన్ అంటారు. లైక్ ఇక్కడ మనకు అన్ని ఐస్ క్రీమ్స్ లైక్ అట్లాంటివి ఏమైనా దొరుకుతూ ఉంటాయి ఈ ఏరియాలో. యా దిస్ ఈజ్ ఆల్ అబౌట్ స్టోన్ జోన్. యా పెద్ద క్రికెట్ గ్రౌండ్ అన్నాం కదా, లైక్ అక్కడికి వెళ్ళి ఒకసారి చూద్దాం లోపల. ఇప్పుడైతే గేట్ ఓపెన్ లాగానే ఉన్నట్టుంది. ఇందాక ఇన్నోవేషన్ హబ్ సివిఆర్ న్యూజన్ అన్నా కదా, లైక్ ఈ బ్లాక్ టాప్ ఫ్లోర్లో ఉంటుంది ఆ ఇన్నోవేషన్ హబ్ అనేది. Yeah, this is the entrance of ground. Yeah, here you can see ఇదే మన మెయిన్ క్రికెట్ గ్రౌండ్. ఫుట్బాల్ గ్రౌండ్ లైక్ అక్కడ దూరంగా కనబడుతుంది చూడండి, అది లైక్ ఫుట్బాల్ గ్రౌండ్ అంట. ఇక్కడ కూడా దెన్ ఇక్కడ కూడా నెట్స్ ఉన్నాయి వాలీబాల్ లాగా ఆడుకోనికి. క్రికెట్ గ్రౌండ్ అయితే చూడడానికి చాలా టెంప్టింగ్ ఉంటుంది కానీ అసలు అలో అయితే చేయరు ఎప్పుడు పడితే అప్పుడు ఆడుకోనికి. ఓన్లీ లైక్ సీరియస్ ప్రొఫెషనల్ ప్లేయర్స్ ఉంటారు చూడండి, వాళ్ళని అది కూడా ఓన్లీ టోర్నమెంట్స్ అప్పుడు ఈ గ్రౌండ్ యూజ్ చేస్తారు అంతే. దెన్ ఎక్కడికి వెళ్దాం ఇప్పుడు, లైక్ అక్కడ కనబడుతుంది చూడండి, అది మన ఫస్ట్ ఇయర్ బ్లాక్. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అందరికి అక్కడే జరుగుతాయి క్లాసెస్. యా మోస్ట్లీ వెళ్దాం అటు సైడే.
యా ఫస్ట్ ఇయర్ బ్లాక్ అంటే ముందు మనం లైక్ ఈ సిఎం బ్లాక్ అన్నాం కదా, ఈ సిఎం బ్లాక్కి లైక్ అటు సైడ్ వెళ్తే మనకి ఇంకొన్ని ల్యాబ్స్ ఉంటాయి, మెకానికల్ రిలేటెడ్ ల్యాబ్స్. ఒకసారి అటు సైడ్ వెళ్ళి చూసి దెన్ విల్ గో టు ఫస్ట్ ఇయర్ బ్లాక్. దెన్ అక్కడ స్ట్రేట్కి వెళ్తే అక్కడ ఒక షెడ్ కనబడుతుంది చూడండి, లైక్ అది కూడా ల్యాబే, మనకి మెకానికల్ ల్యాబ్స్ ఉంటాయి. ఆ లోపలికి వెళ్ళినా కూడా మనకి ఇంకా మెకానికల్ ల్యాబ్స్ ఉంటాయి. లెట్స్ జస్ట్ సీ ఇన్సైడ్ సిఎం బ్లాక్లో ఏముందో చూద్దాం ఒకసారి. లైక్ యా ఇక్కడ ఏంటంటే లైక్ మోస్ట్లీ ఇక్కడ కూడా సెకండ్ ఇయర్స్ అండ్ థర్డ్ ఇయర్స్కే జరుగుతాయి క్లాసెస్. యా ఇది సిఎం బ్లాక్. అండ్ లైక్ ఇందాక ఇన్నోవేషన్ హబ్ అనుకున్నాం చూడండి, లైక్ ఆ టాప్ ఫ్లోర్లో సీల్ చేసినట్టుంది చూడండి, దేర్ మన ఇన్నోవేషన్ హబ్ అనేది అక్కడ ఉంటుంది. దెన్ లెట్స్ జస్ట్ గో అవుట్ సైడ్ అండ్ సివిల్ బ్లాక్స్ లైక్ మెకానికల్ ల్యాబ్స్ అన్నాం కదా, ఒకసారి అటు సైడ్ వెళ్దాం. Department of Civil Engineering Laboratories. ఇవన్నీ ల్యాబ్సే, ఈ షెడ్ కూడా ల్యాబ్సే. దెన్ అక్కడ ఒక షెడ్ ఉంది చూడండి, అది కూడా ల్యాబే. ఇక్కడ చూడండి లైక్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ ల్యాబ్. ఇక అంతే, లైక్ ఇక్కడ ఎండ్ అయిపోద్ది. దెన్ విల్ గో బ్యాక్ అండ్ ఫస్ట్ ఇయర్ సిఎస్సి బ్లాక్ చూద్దాం. యా మళ్ళీ ఇక్కడికి వచ్చేసినాం. ఇది క్యాంటీన్, లైక్ క్యాఫెటేరియా అని చూడండి, అది మన క్యాంటీన్. యా లైక్ ఈ స్టేజ్ ఉంది చూడండి, ఏమన్నా ఫెస్ట్లో అయితే ఇక్కడ సింగింగ్ అట్లాంటివి ఏమన్నా చేస్తూ ఉంటారు అంతే. ఇందాక లైబ్రరీ చూసినాం చూడండి, లైక్ ఇదే ఆ లైబ్రరీ, దాని పక్కకే ఈ ఏరియా. దేర్ మన ఫస్ట్ ఇయర్ బ్లాక్. యా ఇప్పుడు మనం ఫస్ట్ ఇయర్ బ్లాక్ సైడ్ వెళ్దాం. చెప్పినా కదా లైక్ ఇది మెయిన్ బ్లాక్, ఇది లైబ్రరీ. లైక్ ఇలా స్ట్రేట్కి వెళ్తే ఫస్ట్ ఇయర్ బ్లాక్ వస్తుంది, ఫస్ట్ ఇయర్ సిఎస్సి బ్లాక్. యా ఇదిగో ఇందాక లైక్ మనం అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ అని చూసినాం చూడండి, ఇదే, ఇది లోపలనే మనం చూసింది. దెన్ ఇది లైక్ ఈసీ బ్లాక్, ఇది ఇందాక అనుకున్నాం కదా ఈసీ బ్లాక్ అని, లైక్ ఇదే ఈసీ బ్లాక్. దెన్ ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి చూడండి, లైక్ ఇట్లా పైకి వెళ్తే దెర్ విల్ బి సమ్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్ ఉంటుంది పైన. దేర్ ఈసీ బ్లాక్. దెన్ ఇట్లా పోతే మనకి ఫస్ట్ ఇయర్ బ్లాక్ అక్కడ కనబడుతుంది చూడండి, అదే మన ఫస్ట్ ఇయర్ బ్లాక్. యా ఇట్లా వెళ్తే మనకు ఈసీ బ్లాక్ ఎంట్రన్స్ ఉంటుంది, ఈసీ క్లాస్ రూమ్స్కి. యా అట్లా స్ట్రేట్కి వెళ్తే మన హాస్టల్స్ వస్తాయి. అండ్ యా ఇటు సైడ్ వెళ్తే లైక్ అక్కడ కనబడుతుంది కదా, అది మన పీజీ బ్లాక్ ఆర్ ట్రిపుల్ బ్లాక్ కూడా అందులోనే. యా ఇది మన ఫస్ట్ ఇయర్ సిఎస్సి బ్లాక్. యా there we go, ఫస్ట్ ఇయర్ బ్లాక్. యా ఇక్కడ చెప్పినా కదా ఇందాక, ఇది మన పీజీ బ్లాక్ ఆర్ ట్రిపుల్ బ్లాక్.
అటు సైడ్ అక్కడ దూరంగా వెళ్ళి అటు సైడ్ లెఫ్ట్ తీసుకుంటే గర్ల్స్ హాస్టల్స్, అటు సైడ్ నుంచి కూడా ఇంకో ఎంట్రన్స్ ఉంటుంది. యా ఒకసారి వెళ్ళి చూద్దాం లోపల, పీజీ బ్లాక్ లోపల. ఇది పీజీ బ్లాక్ కదా. లైక్ ఇటు సైడ్ వెళ్తే మళ్ళీ మనం ఫస్ట్ స్టార్టింగ్లో ఎంట్రన్స్ చూసినాం కదా, మెయిన్ గేట్. సో అటు సైడ్ వెళ్తాం. మనం స్టార్ట్ అయింది లైక్ అక్కడ ఆ వాల్ దగ్గర, అక్కడ మనం మెయిన్ గేట్ ఉంది అక్కడ. అనుకున్నాం కదా లైక్ ఇది పీజీ బ్లాక్, అక్కడ అది గర్ల్స్ హాస్టల్ ఎంట్రన్స్.